బద్రీనాథ్ లొకేషన్ చేరుకున్నాం. ఇక్కడ చలి అయితే తట్టుకోలేకపోతున్నాము. గ్లౌజులు వేసుకొని చెంచా పెట్టుకొని తిన్నాం. కానీ మొత్తం అయితే ఈ చలి అయితే ఎట్లా బొంతలు చూస్తారు ఎంత దొడ్డు దొడ్డుగా ఉన్నాయో. చూడు తయారవుతున్నాం. నీ అనుభవం చెప్పు, ఎట్లుంది ఇక్కడ? వస్తుంది, పానం అంతా వస్తుంది, ఏం చేయడానికి వస్తలేదు, ఏం నమ్మడానికి వస్తలేదు. బెటర్ చేద్దామన్నా నమ్మనికి ఏం చేస్తున్నావు చెప్పు. చల్లగా ఉంది, అలవాటు చేసుకుంటే అలవాటు అయిపోయింది. అంతేనా? నాకైతే ఇప్పుడు అలవాటు అయిపోయింది అంతే. ఇక అలవాటు అయిపోయిందా నీకు? ఎందుకు బద్ద కప్పుకుని పెద్దది అవి తీసేయి. చేతిలో గ్లౌజులు ఎందుకు? అవో ఇదంటే ఫోన్ మాడడానికి పెట్టుకోలేదు. అవునా? నీ ఎక్స్పీరియన్స్ ఏంటిది? ఎట్లా ఫీల్ అవుతున్నా ఇక్కడ రాగానే? ఇప్పుడే సింగపూర్ లండన్కి వచ్చి ఫీల్ అవుతుంది. మనలాగా ఉన్నది, కాకపోతే ఎవరు ఇంత ఆశించకండి. ఇలా ఎలా అలా వస్తే జెండా కదా అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ ట్రావెలర్. మొత్తానికైతే మనము ఇక్కడ టెంపుల్కి అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి అక్కడ యొక్క మధ్యలో ఉన్న అల్కానంద నది దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. మేమందరం గుంపుగా 8 మంది అయితే ఇక్కడ ఈ ట్రిప్కి అయితే రావడం జరిగింది. ఇక్కడైతే వెదర్ అయితే చాలా అద్భుతంగా ఉన్నదనమాట. వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మళ్ళీ వదిలిపెట్టి పోవడానికి వీలైతే ఉండదు, ఎందుకంటే అంత మంచి వెదర్ ఉంటుంది. సో మనమైతే ఈ యొక్క టెంపుల్కి అయితే వెళ్దాము. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలా అద్భుతమైన చార్మినార్లో కనిపించే దృశ్యాలను ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ వచ్చిన వాళ్ళైతే ఏమైతే కొనుక్కోకండి, ఎవరిష్టం వాళ్ళది. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కోరు అనమాట. రేట్లు అయితే టూ మచ్గా ఉంటాయి. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే మళ్ళీ రిటర్న్లో హరిద్వార్ శంఖ అక్కడ కొనుక్కుంటే చాలా అద్భుతం అనమాట. చాలా తక్కువ రేట్లు ఉంటాయి. అక్కడికి ఇక్కడికి చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చేస్తారు కాబట్టి. చలి అయితే పెడుతుంది బాగా ఇక్కడ. ఈ చలికి తట్టుకోలేకపోతున్నాను. అయినా సరే లోపల థర్మల్ వేసుకొని వచ్చినాను. గుడి అయితే అక్కడ ఉంది. ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళాలి. సో మనమైతే ఇప్పుడు చుట్టూరు అయితే షాపింగ్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఏం మాట్లాడో నాకు అర్థమవుతలేదు. నోటి నుంచి మాట అయితే రావట్లేదు. ఈ చలికి ఓన్ కూడా జరుగుతుంది, కానీ మాట్లాడుతుంటే మాటలు అయితే రావట్లేదు అనమాట. సో ఈ విధంగా అయితే ఈ యొక్క టెంపుల్కి అయితే దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. సో వీళ్ళంతా దర్శనానికి బయలుదేరుతూ ఇక్కడితో మనమైతే ముందుకైతే సాగుదాము. సో చూస్తూనే ఉండండి. సో ఇది అలకానంద నది అనమాట. ఒక దిక్కు గరం కుండ కూడా ఉంటుంది, గరం పానీ వస్తుంది, తండా వాటర్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, అక్కడ పొగలు వెళ్తున్నాయి కదా, అక్కడ వేడి నీళ్ళు స్నానం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు స్నానానికి అయితే. సో అందరు అక్కడ స్నానాలు చేసుకోవచ్చు అనమాట. సో ఆ బ్రిడ్జ్ దాటి వెళ్ళొచ్చు. మనకి ఇందులో బద్రీనాథ్ సినిమాలో చూపించినట్టుగా ఇక్కడైతే ఎలాంటి సెట్టింగ్స్ అయితే లేవు. సో అదంతా ఒక సెట్టింగ్ అనమాట. ఇక్కడైతే వేరే ఉంది. ఆ విధంగా అయితే ఇక్కడ ఏం లేదనమాట. సో పబ్లిక్ అయితే చూసి మోసపోకండి. బద్రీనాథ్ సినిమాలో చూశాను కదా, ఇక్కడ చూస్తే ఏం ప్రయోజనం అనేసి అనుకోకండి. సో ఇక్కడైతే వేరే ఉంది మొత్తం. అక్కడ సినిమాలో సెటప్ మన ఏం లేవు, ఎందుకంటే అలా వాటర్లో దుంకడము అది అనేది చాలా ఫేక్ అనమాట. అది ఎందుకంటే ఆ వాటర్ అనేది చాలా కూల్ ఉంటాయి. అలా చేయి పెడితే మొత్తం ఈడ్చుకోపోతుంది. అలా స్నానం చేద్దామని చచ్చిపోతారు, అంత చల్లగా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ షాపింగ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఏం షాపింగ్ చేయకండి. ఒకవేళ చేయాలనుకుంటే రిటర్న్లో హరిద్వార్ దగ్గర అక్కడ షాపింగ్ చేస్తే మాత్రం చాలా తక్కువ రేట్లకే వస్తాయి అనమాట. చూస్తున్నారు కదా. సో దర్శనానికి అయితే వెళ్ళాలి. మరి ముందుకి మనం ఇంకా ముందుకు పోతూనే ఉండాలి. ఈ విధంగా అయితే మా ప్రయాణం అయితే ముందుకైతే సాగిస్తున్నాము ఫ్రెండ్స్. సో వీడియో ఎలా ఉందో మీకే నచ్చితే కామెంట్ అయినా చేయండి, లైక్ అయినా చేయండి. సో ఈ వీడియో తీసి నేను చాలా అద్భుతం అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో నాకు తెలియాలి కదా. మీరు తెలిస్తేనే మళ్ళీ ఇంకోసారి వీడియోని ఎలా చేయాలనేది నాకు కూడా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి. ఇప్పుడైతే మనం ముందుకైతే వెళ్తున్నాము. దగ్గరలో టెంపుల్ ఉన్నది. పబ్లిక్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. పొద్దున వెళ్తున్నాము, అయినా కానీ పబ్లిక్ ఎక్కువ ఉన్నది. ఒక లైన్ లేదు, ఏం లేదు, మొత్తం ఏదో విధంగా ఉన్నాయన్నమాట. సో నది అయితే ఎలా వస్తుంది చూసారు, ఎంత స్పీడ్గా వస్తుంది. చల్ల వాటర్ వస్తున్నాయి అనమాట. అవి అలకానంద నది అంటారు దీన్ని. సో కొండల ప్రాంతం నుంచి అయితే ఇక్కడ మనకు నీళ్ళు అయితే రావడం జరుగుతుంది. ఈ యాత్ర అయితే మంచి హైదరాబాద్ నుంచి అయితే మనము ట్రైన్లో ఢిల్లీ నుంచి హరిద్వార్ నుంచి కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి ఇక్కడ కొండ ఎక్కినామంటే మళ్ళీ కొండ ఒక్కరోజు స్టార్ట్ చేసినామంటే పొద్దుగాల మళ్ళీ రాత్రి అవుతుంది అనమాట. ఒక జర్నీ 285 కిలోమీటర్లు 300 ఉంటుంది అనమాట. అది 8 గంటల జర్నీ. చూస్తే మరి 3-4 గంటల జర్నీ అయితే, కాకపోతే ఘాట్ రోడ్ కాబట్టి మనము మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది అనమాట కొండపైన. అందుకే ఒక టెంపుల్కి వెళ్ళాలంటే ఒక రోజు వెళ్ళాలి, ఒక రోజు రెస్ట్ చేసుకోవాలి. సో మొత్తానికైతే 15 రోజులలో మనం పూర్తి చేసుకున్నాము ఈ యొక్క చార్ధామ్ యాత్రని. సో ఇది చివరి ధామ్ అనమాట. ఈ యొక్క ధామ్లో
మనకి లోపలికి వీడియో అలౌడ్ ఉంటుందా లేదా అనేది మనం ముందుకు వెళ్తూ చూసుకుందాం. సో ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడ ఇలాంటి ప్రసాదాలు అయితే కొనకండి, లోపల అమ్ముతారు కాబట్టి లోపల తీసుకుందాం. పూజకి ఎక్కడానికి కూడా ఎలాంటివి ఏం తీసుకోకండి, ఎందుకంటే ఇక్కడ అవి తీసుకొని ఇక్కడ ఏం చేయాలో అర్థం కాదు, మళ్ళీ ఏనో దగ్గర పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఏం తీసుకోకండి. ఒక ప్రసాదాలు మాత్రం కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. లోపల కూడా అమ్ముతారనమాట. వీళ్ళకి ఇదే సీజన్. ఈ వెరైటీ ప్రసాదాలు చాలా అద్భుతంగా ఉంటాయి, తింటే కూడా బాగుంటుంది. నేను తిన్నా కాబట్టి చెప్తున్నాను. కొనుక్కోండి, బాగానే ఉంటాయి. ఎవరికి ఇష్టం వాళ్ళది, నచ్చితే తినండి, లేకుంటే లేదండి. సో ఇక్కడ ఒక అతను పావురాలకైతే ఫుడ్ అయితే వేస్తున్నాడు, కాకులు. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఎంత జనాలు ఉన్నారు చూశారు కదా. మీదికైతే వెళ్తున్నాము. లోపల కెమెరా అలౌడ్ లేదు కాబట్టి తుందు బ్రో చూడు ఇక్కడ బ్రో చెప్పు బ్రో ఏమన్నా పెద్దయినా మాట్లాడనా చాలా అద్భుతమైనది, ఊహించిన తగ్గది, అనుకోలేదు. వచ్చి దర్శనం ఎంత మంచి చేసుకున్నా ఇట్లా కకృతి పడాల్సి వస్తుంది ఇక్కడ అంతా. చూడ ఫోటో తీస్తా అట్నాడు ఇంకోటి ఓకే క్యూ దేతే బాబులోనే ఎదురుట గుడ్ బాయ్. दो लाइन बना था आपकी फैमिली है ना पूरी लाइन में बना చూసుకున్నట్టయితే ఇక్కడ చలికి అయితే నోట్ల నుంచి మాట అయితే రావటం లేదన్నమాట. ఈ యొక్క చలికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఒకటి ఉరుడుతున్నాం, జై జై అంటున్నాం, కానీ నోట్లకి అయితే మాట అయితే వస్తలేదు, అంత చలి ఉన్నది. సో రాత్రి అయితే ఇంకా ఎక్కువ చలి ఉండే, ఈ డేలో కాబట్టి కొంచెం తగ్గి ఉన్నది. సో మనం గుంపులో ఉన్నాం కాబట్టి మనకు చలి తెలియదు. టెంపుల్ లోపలికి వస్తే మాత్రమే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు అనేది, క్షేత్రపాలకులు ఎవరు అనేది మీకు అన్నీ చూపిస్తాను, చూస్తూనే ఉండండి. అదేవిధంగా మా యొక్క వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా మరిన్ని వీడియోలు అయితే తీయడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే మీ సపోర్టే మాకు ఉద్యోగం అన్నమాట. సో ఆలయం అయితే చాలా అద్భుతంగానే ఉన్నది. చుట్టుముట్టు అయితే మొత్తం ఇల్లే కట్టుకున్నారు. సో ఇది చలికాలంలో మొత్తం బంద్ ఉంటుందంట. చలి ఎక్కువైతే మొత్తం మంచుతో నిండి ఉంటుంది కాబట్టి మొత్తం బంద్ ఉంటుంది. బద్రీనాథ్లో చూపించినట్టుగా ఇక్కడ 6 నెలలు మూసి 6 నెలలు తెరుస్తుంది నిజమే, కాకపోతే దీపం అయితే అలా అయితే లేదు. ఇక్కడ జ్యోతి మాత్రం లోపల చిన్నగా ఉంటుంది. సో అది మనకు డైరెక్ట్ చూసినా మనకు అర్థం కాదు, కెమెరాలో చూసినా అర్థం కాదు. సో ఆ విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరిగిందనమాట. సో టెంపుల్లో మేము మా వెనక లైన్ కట్టేసి ఇట్లా నిరీక్షిస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ ఎలాంటి పద్ధతుల్లో ఏం లేవు, ఒక లైన్ లేదు, ఏం లేదు. సో ఒక గుంపు అయితే ఇళ్ళకి వెళ్ళి ముందుకైతే సాగుకుంటూ దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో అక్కడైతే ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ ఏం ఇచ్చినా పైసలు ఎక్కుతున్న దూరం వచ్చి వేస్ట్. ఏం కొనాలన్నా పైసలు పెట్టే కొనాలి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఈ 6 నెలలు మాత్రమే డబ్బులు అయితే వస్తాయంట. ఇక్కడ టెంపుల్ తెరిచిన వచ్చే తర్వాత అనేది డబ్బులు అయితే ఉండేవి అనమాట, వాళ్ళకి ఏముండదు అనమాట. క్షేత్రపాలకుడు హిందీలో ఉన్నది కాబట్టి నాకు చదవడానికి రాదు, మీరు చదివితే తెలుసుకోండి. దర్శనం అయితే అయిపోయింది. ఇది టెంపుల్ వ్యూ. బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇక్కడ దర్శనం అనమాట. ఫ్రంట్ అది ఇక్కడ ఈ దేవుడి నుంచి మనకి లోపలికి దర్శనం ఉంటుంది. సో టెంపుల్ అయితే మొత్తం గ్రానైట్ ద్వారా కట్టేసిలో. గ్రానైట్ అంటే రాతి బండ. సో కేదార్నాథ్లో కూడా ఇలా ఉంటుందన్నమాట. ఇలా అయితే
ఈయన ఆదిశంకరాచార్యులు. ఇక్కడ కూడా ఆదిశంకరాచార్యులు వారు ఇక్కడ స్థాపితమయ్యారు అన్నమాట. సో టెంపుల్, కొండ, ఈ వాతావరణం చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది. చెప్పుకోవడానికైతే మాటలైతే రావట్లేదు. చలికి గజగజ వణుక్కుంటూ నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఎండ కొడుతుంది కానీ చలి అయితే అట్లనే పెడుతుంది. మస్తు చలి పెడుతున్నది. ఈ చలికి అయితే నేను తట్టుకోలేకపోతున్నాను. సో వేడి వేడి వస్తువులు అయితే ఖచ్చితంగా వేసుకొని రావాల్సిందే. ఇక్కడ ప్రసాద కౌంటర్లు, శారీస్ అన్నీ అమ్ముతారనమాట. ఇక్కడ వీళ్ళు అప్పట్లో సాధువులు. అదేవిధంగా ఇక్కడ మనకి ప్రసాద కౌంటర్లు కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఒకదైతే డబ్బులు లెక్క పెట్టడం కూడా జరుగుతుందన్నమాట. ఇది గవర్నమెంట్ అండర్లో ఉందా, ప్రైవేట్ అండర్లో ఉందా అనేది మనకు తెలియదు. సో మొత్తానికైతే మనమైతే ఇక్కడ వీడియో తీసుకున్నాం, దర్శనం చేసుకున్నాము, బయటకైతే వచ్చినాము. సో ఈ విధంగా ఉందో చూడండి. నాకు కూడా బాగా చలికి ఏం మాట్లాడాలో అర్థం కాక కేవలం వీడియో మాత్రం తీసినాను అనమాట. సో కేదార్నాథ్ ఆలయం అయితే దీనికంటే కొంచెం బెటరే, కానీ ఇక్కడ మాత్రం లోపల బందీ చేసేసి చుట్టూ తిరుగుతున్నట్టుంది. అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఇక్కడ తక్కువ ప్లేస్ ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు, బయటకు వచ్చినాక ఇక్కడ ఫోటో కార్యక్రమం అయితే పెట్టుకున్నారు. ఫోటోలు అయితే దిగుతున్నారు అనమాట. బయట వ్యూ చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ పైన పక్షులు ఎగురుతూ ఉంటే ఫోటో తీస్తే సూపర్ వచ్చిందనమాట అది. సో ఇక్కడైతే మనం ఏం మాట్లాడో తెలియదు. సో బద్రీనారాయణ గారు ఇక్కడ కొలువై ఉన్నారనమాట. ఇది వచ్చేసి దేవభూమి అంటారనమాట. ఈ దేవభూమిలో మనం రావాలంటే అదృష్టం ఉండాలి, అదేవిధంగా ఆజ్ఞ కూడా ఉండాలన్నమాట. సో ఈ విధంగా అయితే మనకి ఆజ్ఞ దొరికింది. శివాజ్ఞ లేనిది చీమనే కథలు అంటారు కదా. శివాజ్ఞతోటి మనము 4 ధాములు అంటే 4 ధామ్ మొత్తం దర్శించుకోవడం. ఇది చివరి ధామ్ అనమాట. విజయవంతంగా అయితే మాకు ఎలాంటి ఆటంకాలు జరగలేదు. సో ప్రస్తుతానికైతే మనము ఇక్కడ ఈ యొక్క దర్శనాన్ని అయితే వీలుగా పూర్తి చేసుకున్నామని మీకు తెలియజేసుకుంటున్నాను. మీరు చూసినట్టయితే నా వెనుకో ఇంద్రధనుస్సు అయితే కనిపిస్తుంది కదా. మేము రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రమైతే మాకు ఈ యొక్క ఇంద్రధనుస్సు వర్షం పడి ఇంద్రధనుస్సు అయితే ఏర్పడ్డది. హైదరాబాద్లో చాలా తక్కువగా, ఇక్కడ కొండ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంద్రధనుస్సు అయితే చాలా అద్భుతంగా ఉన్నదనమాట. రెయిన్బోని నా కళ్ళతో చూడడం ఇది మొదటిసారి అనుకుంటున్నాను. ఇప్పుడు చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఈ యొక్క రెయిన్బో చాలా సేపటికి ఉన్నదనమాట. వర్షం పడుతుంది, లైట్గా ఎండ కొడుతుంది. ఇక్కడ మేమైతే ఈ యొక్క ఇంద్రధనుస్సు అయితే దర్శించుకున్నాము. చాలా అద్భుతం తెలుసా ఇంద్రధనుస్సు. మీకు చూస్తున్నట్టయితే అక్కడ చూస్తారు కదా, ఆ కొండలపైన అయితే ఇంద్రధనుస్సు అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇది కనీసం ఒక ½ అన్ అవర్ దాకా అయితే ఉన్నది అది. మేమైతే అప్పుడు బండి పోతూనే ఉంది. మాకైతే ఫోన్ అయితే స్లో మోషన్లో వీడియో పెట్టయితే ఆ యొక్క ఇంద్రధనుస్సుని అయితే మా ఫోన్లో వీడియోలో బంధించడం జరిగిందనమాట. ఎర్లీ మార్నింగ్ ఇది. సో ఆ విధంగా అయితే ఉన్నదన్నమాట. ఇక్కడ ఇల్లులు అయితే మొత్తం చాలా కొండలపైన ఉంటుందన్నమాట. ఎప్పుడు కూలిపోతాయో ఎప్పుడు ఉంటే తెలియదు. ఎప్పుడు కొండ పడిపోతే అప్పుడు ఇల్లు కూలిపోతాయి అనమాట. సో ఇక్కడ ప్రదేశం అయితే చాలా బాగుంది. ఇది దేవభూమి అంటారు. ఇక్కడైతే మహాభారతం సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. పాండవులు, కౌరవులు మరియు కొంతమంది ఋషులకు సంబంధించిన ఆలయాలు ఇక్కడైతే ఉన్నాయని మొత్తం అయితే మనము దర్శించుకోలేదు. సో ఈ విధంగా అయితే ఈ యొక్క ఇంద్రధనుస్సుని అయితే మనము ఈ యొక్క వీడియోలో దర్శించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ఇలా ఉందన్నమాట. చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోలతో. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. నేను పదే మొత్తుకుంటున్నాను ఏంటంటే, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ఏదో ఒకటి చేయండి. నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. మొత్తానికైతే ఏదో ఒకటి చేయండి. సో వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇక్కడ వాతావరణం ఎలా ఉన్నది, ఇక్కడ ప్రదేశాలు ఎలా ఉన్నాయి అనేది మొత్తం చూస్తూ మీరు ఈ యొక్క వీడియోని ముందుకు సాగిస్తూ ఉండండి. ఆ విధంగా అయితే మేము కేదార్నాథ్ దర్శనాన్ని అయితే పూర్తిగా అయితే చేసుకొని బయలుదేరుతూ ఇంటికైతే వస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇది ఇంతటితో సమాప్తం. అదేవిధంగా మళ్ళీ ఎప్పుడు వస్తామా అనేది కూడా తెలియదు. మళ్ళీ ఆజ్ఞ ఉంటుందా ఉండదా తెలియదు అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ టైం అయితే వస్తే ఖచ్చితంగా అయితే ఇంకా అద్భుతంగా వీడియో అయితే తీయడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి వీడియో ఇది. సో మనమైతే ఇంకా ముందుకు వెళ్తూ ఈ యొక్క వీడియోని ముగిస్తాం అన్నమాట. సో చూస్తూనే ఉండండి మా యొక్క వీడియోని. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇంతటితో సమాప్తం. నమస్కారం.